వెల్కమ్ టు తెలుగు 360 ఛానల్కి స్వాగతం. మనకి ఈ ఉగాది సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి మనం తెలుసుకునే ముందు మొట్టమొదటగా మనకి ఈ యొక్క రాజెవరు, మంత్రి ఎవరు, ఇలాంటి నవనాయకుల ఫలితాలు మనం చూద్దాం. ఇందులో రాజు గురుడు, మంత్రి కుజుడు ఈ సంవత్సరానికి, అలాగే సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు. ఈ గ్రహాలన్నీ కూడా 9 నవనాయకుల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో మనకి గురుగ్రహాలు మొత్తం మూడు పోర్ట్ఫోలియోస్ పరిపాలిస్తున్నాయి. ఇకపోతే కుజుడు 1, బుధుడు 1, చంద్రుడికి వచ్చేసరికి 3. ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహాలు అనేటటువంటి నవనాయకులుగా వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఇక శనికి 1 ఇచ్చాం, శుక్రుడికి స్థానం లేదు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ రాసుల్లో మనం 2026 సంవత్సరం చూసుకున్నప్పుడు ఈ యొక్క రాహువు కుంభరాశిలో ఉన్నాడు. అతను 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత అతను మకర రాశిలోకి వస్తాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తాడు. అలాగే గురుడు మిథున రాశిలో ఉన్నాడు. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి ఈయన ఏం చేస్తాడంటే మనకి ఈ గురుగ్రహం ఈ యొక్క కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. తర్వాత అక్టోబర్ 24వ తేదీ వరకు ఉండి ఆ కర్కాటక రాశిలో అక్కడి నుంచి మనకి ఈయన ఎక్కడికి వచ్చేస్తాడండి, సింహరాశిలోకి. 24 అక్టోబర్ దాటిన తర్వాత 24 జనవరి 2026 సంవత్సరం వరకు కూడా మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శని వక్రించి మీనరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. కర్కాటక రాశి వీళ్ళకి ఆదాయం 2, మనం వ్యయం 11గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 7గా ఉంది. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు ఉన్నాడు. దానివల్ల మీకు అన్నీ కూడా టెన్షన్లు ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మనకి జన్మంలో యొక్క గురుగ్రహం రావడం వల్ల మనం చక్కగా తిండి పుష్టి, ఖండ పుష్టి అనేటటువంటిది రావడం అవకాశాలు ఉంటాయి. నిజాయితీగా ప్రతి పనిలో కూడా వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ధనం కూడా మనకి ఎవరికి తెలియని విధంగా చాప కింద పనిలాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త ఉద్యోగాల్లో మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా 1కి 2 సార్లు మీరు ప్రయత్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మీ పిల్లల చదువు గురించి ఎక్కువగా ఆలోచించడం, దానికోసం ఎక్కువ శ్రమ పడడం ఉంటుంది. దూరపు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంది. మృష్టాన్న భోజనాలు, ఆభరణాలు, కొత్త కొత్త ఆభరణాలు ఇవన్నీ కూడా మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశివారి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి కొత్త కొత్త పాత్రలు, అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. చేతి పనికి ఇవన్నీ కూడా పనులు చేసుకునేటటువంటి వాళ్ళకి పనులు లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా పనులు రావడానికి అవకాశం ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారికి మనం బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆ యొక్క ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి బుధవారం నాడు దానం చేసుకోండి ఉదయం 7 గంటలకి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.